మనుషులు మాట్లాడాల్సిన అవసరం లేదని వారు చేసిన పనులే మాట్లాడతాయని మాజీ మంత్రి నారాయణ నెల్లూరుకి చేసిన అభివృద్ధిని ఉద్దేశించి నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా రమాదేవి నెల్లూరు నగరం 15వ డివిజన్లోని బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా ఆమెకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమాదేవి డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ప్రజల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారితో మమేకమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నారాయణ చేసిన అభివృద్ధిని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డిని, ఎమ్మెల్యేగా నారాయణను గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. సార్ కష్టపడవల్ల మీరు కష్టపడవల్ల హ్యాపీగా ఇంటికాడ కూర్చున్నా మంచి మెజార్టీతో గెలుస్తారు. ఇబ్బంది లేదు. వీటితో మిమ్మల్ని గెలిపించుకోకపోతే మా కర్మ. మన సారు మన నారాయణ సారు మన తెలుగుదేశం సైకిల్ గుర్తమ్మ ఇగో చూడండి ఇక్కడ. ఓకేనా? మన సార్ని మనం గెలిపించుకోవాలి. అంతేనా? చెప్పు. డాడీ పోలీస్ ఫ్రెండ్ మన సార్ని గెలిపించుకోవాలి. మన అభివృద్ధి చేసుకోవాలి. గవర్నమెంట్ లేని నిర్ణయం చూసుకోవాలి. అందరూ సహాయ ఈరోజు 15వ వార్డులో 222వ బూత్లో గడప గడపకి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయమని చెప్పేసి ఎమ్మెల్యేగా నారాయణ గారిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బలపరచమని ప్రతి ఒక్కరిని కలిసి అభ్యర్థిస్తూ ముందుకు సాగటం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒకటే మాట చెప్తూ ఉన్నారు. మామూలుగా మనుషులు మాట్లాడిన అవసరం లేదు, వాళ్ళు చేసిన పనులే మాట్లాడతాయి. కాబట్టి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. సార్ చేసిన పనులే మాట్లాడుతున్నాయి. సార్ చేసే పనుల వలన మేము ఖచ్చితంగా సార్ చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా నెల్లూరుకి ఇంకొకళ్ళు వస్తే వీలు పడదు. సార్ మాత్రమే రావాలి, సార్ మాత్రమే వస్తారు, ఇది తథ్యం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ భరోసాని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకి, ప్రజలకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సతీమణి శ్రీ రమాదేవి గారితో ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు 15వ వార్డు 222వ బూత్లో ఇంటి గడప గడపకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ సాధారణంగా అందరూ ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మీకే వేస్తామమ్మా, ఈ పోయినసారి తప్పు చేసాం అని చెప్పడం జరుగుతుంది. టిట్కో ఇళ్ళకి ఒక ఆమె చెప్పింది, 1,00,000 రూపాయలు కట్టామమ్మా, 5 years అయింది, ఈ రోజుకు మాకు ఇల్లు ఇవ్వలేదు, మీరు దయచేసి మాకు హెల్ప్ చేయండి అమ్మా అని చెప్తే, మేము 2 months ఆగండి అమ్మా, మా ప్రభుత్వం వస్తుంది, మేము ఫస్ట్ చేసే పని టిట్కో ఇల్లు ఇవ్వడమే, తర్వాత దోమల నిర్మూలన, అండర్ డ్రైనేజ్ అనేది కంపల్సరీ నారాయణ సార్ చేస్తారని అందరికీ ప్రామిస్ చేయడం జరుగుతుంది. తర్వాత మినరల్ వాటరు